ఆఫ్టర్ డేస్ ఆఫ్ స్ట్రెస్‌ఫుల్ వర్క్ ఈరోజు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది. చిన్నగా మా తాతగాడిని రెడీ చేస్తుంటే మా లక్కీ గాడికి అర్థమై గోల చేస్తున్నాడు. వాడిని ఎలాగోలా బుజ్జగించి చిన్నగా నా జర్నీ స్టార్ట్ చేశాను. అలా వెళ్తుంటే దారిలో కోత కోస్తున్న వరి పైర్లు కనపడ్డాయి. ఒకప్పుడు చేత్తో కోసేవారు, కానీ ఇప్పుడు మిషన్స్ వచ్చాయి. పని ఈజీ అయిపోయింది. ఒక పక్క వాళ్ళు కోత కోస్తా ఉంటే మరో పక్క లోడ్ ఎత్తుతా ఉన్నారు. అందరూ పనిలో బిజీ అయిపోయారు. అలా వెళ్తుంటే మళ్ళీ నాట్లకు రెడీ అవుతున్నా సరే వరి ముళ్ళు కనపడ్డాయి నాకు. వాటిని చూస్తూ మైమరిచిపోయాను. పచ్చగా మళ్ళీ నాట్లకు రెడీ అవుతున్న వరి. అలా జర్నీ స్టార్ట్ అవుతూ చిన్నగా గుత్తికొండ పిలం వరకు చేరాను. దీని గురించి చెప్పాలంటే నరసరావుపేటకు దగ్గరలో ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అలా వెళ్తూ నా ఫేవరెట్ స్పాట్ దగ్గర ఆగి అక్కడే ఉండిపోయాను. అక్కడ ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఇలాగా ఈ పెద్ద కాలువని చూస్తూ అక్కడ కొన్ని గంటలు గడిపేవాడిని. వాటిని చూస్తూ మైమరిచిపోతున్నాను ఆ వాటర్ని చూస్తూ. చిన్నగా అమ్మమ్మ ఆశ్రమం దగ్గరికి వచ్చాను. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర స్మృతులు. అంతకుముందు లక్కీగాడు లేనప్పుడు వచ్చేసేసి సాటర్డే సండే ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాడు ఉన్నాడు కదా, ఉండడానికి కుదరటం లేదు. నైట్ పూట కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇక్కడ. అలా పైకి వెళ్తుంటే కనుక మీకు కనపడుతుంది కదా, ఇది అమ్మమ్మ కుటీరం. అక్కడ అమ్మమ్మ ఉంటుంది. అందరికీ అన్నం పెట్టాలి, అందరినీ సేవ చేయాలి అని ఆమె నిస్వార్థ సేవ నా శిష్యుని చేసింది. ఎంతైనా సరే అంత సేవా గుణం ఉండడం అంటే எனக்கு అంత ఆశమాష విషయం కాదు. ఇక్కడికి చాలామంది వస్తుంటారు. అమ్మమ్మ శిష్యులు, వాళ్ళ శిష్యులు, వాళ్ళందరికీ ఉపదేశాలు ఇచ్చే గురువులు అందరూ అబ్బో ఎన్నెన్నో. దట్టు ఇవాళ ఇక్కడ పేరమాంబ తల్లి ఆరాధనట ఎత్తుకున్న బిలం దగ్గర. అందువల్ల ఇంకా చాలామంది వచ్చారు. అలా ఒకసారి పైకి వెళ్దామని చెప్పేసి వెళ్ళగానే అప్పటికే పేరమాంబ తల్లి శిష్య బృందము అందరూ వచ్చేసేసి అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే కనుక రష్ ఎక్కువ అవుతుంది. సాహసం చేయలేకపోయాను. ఇంకెప్పుడైనా చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. చాలా అద్భుతమైన గుడి. నైట్ ఇక్కడే ఉందాం అనుకున్నాను. కాకపోతే చలికి దట్టు సడన్గా వచ్చాం కదా, అకామిడేషన్ కష్టం అవుతుందని చెప్పేసి అందరూ అన్నారు. సరే ఓకే, మరుసటి రోజు ఇంకోసారి వద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాను.